హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే యాక్చువల్గా నేను వీడియోస్ పెడుతున్నాను కదా. అయితే వీడియోస్ పెడుతుంటే నాకు వీడియోస్ తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని నేను ఒక ట్రైపాడ్ ఆర్డర్ పెట్టాను. అది నిన్నే వచ్చింది. యాక్చువల్ నిన్నే ఓపెన్ చేసి చూద్దాం అనుకున్నాను. సో కుదరలేదు, కొంచెం టైం కుదరక. సో ఈరోజు ఓపెన్ చేసి చూద్దాం అసలు ఇది ఎలా ఉంది, అసలు ఇది మనకు సూటబుల్ అవుతుందా లేదా అని. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసి చూద్దాము దీనిలో ఏమన్నాయో కంటెంట్స్. ఇదేమో ట్రైపాడ్ బ్యాగ్లో పెట్టాడు. బ్యాగ్ అయితే చాలా బాగుంది ప్యాకింగ్ చూడడానికి. ఓకే, దీనిపై సెకండ్ పెడదాం. ఇంకా దీనిలో ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. ఇది కూడా టైప్ సి ఇచ్చాడు ఫ్రెండ్స్, చూడండి. యూఎస్బి టు టైప్ సి. ఇంకా ఒక మాన్యువల్ ఇచ్చాడు, ఎలా యూజ్ చేయాలి ఏంటనేది, క్విక్ గైడ్ అనమాట. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఏముందో చూద్దాం ఒకసారి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇది రిమోట్ ఆపరేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. దీనికి ప్రాబ్లం లేదు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి కనెక్టర్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇది మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి. ఇది రొటేట్ చేయొచ్చు. మొబైల్ హోల్డ్ చేయడానికి ఫ్రెండ్స్ ఇది రొటేట్ చేయొచ్చు. ఇది కూడా బాగానే ఉంది, స్ట్రాంగ్గా. నెక్స్ట్ ఇది ఇలా స్ట్రైట్గా రొటేట్ చేయడానికి 360 డిగ్రీస్లో రొటేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది కొంచెం చేద్దాం. ఓకే, దీనిపైన ఏదైనా డాష్ క్యామ్ లాంటిది అని కెమెరా కానీ ఫిక్స్ చేసుకొని మనం రొటేట్ చేస్తూ ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా మనకి యాంగిల్ ఎలా కావాలంటే అలా వస్తుంది ఫ్రెండ్స్. స్ట్రైట్గా పెట్టచ్చు, సెల్ఫీలా తీసుకోవడానికి. ఇట్లా యాంగిల్ కూడా పెట్టుకోవచ్చు. 180 డిగ్రీ యాంగిల్ ఉంటుంది. ఇది కూడా బాగానే ఉంది. ఓకే, దీంతో ఇలా రొటేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే కొంచెం టైట్గానే ఉంది ఫ్రెండ్స్ తీయడానికి. ఇదైతే కొంచెం తీయడానికి టైట్గానే ఉంది ఫ్రెండ్స్. బట్ ఇది 4 లెగ్స్ ఇవ్వడం వల్ల కొంచెం స్ట్రాంగ్గానే అనిపిస్తున్నట్టుంది. ఇది ఇంతవరకు చేయొచ్చు. ఇంకోటి దీని బేస్ కూడా ఫ్రేమ్స్ అల్యూమినియం ఫ్రేమ్స్ ఇచ్చారు. ఇదైతే బాగుంది అనిపిస్తుంది, స్ట్రాంగ్గా సపోర్ట్ ఇవ్వడానికి. పక్కన పెడదాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పెట్టి తీయచ్చు. ఇలా పైకి క్లోజ్ చేయడానికి దీన్ని ఎలా పైకి ఇలా మూవ్ చేసి ఇలా క్లోజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎంతవరకు హైట్ లెగుస్తుందో ఒకసారి చూద్దాము. ఆఫ్ చేసి అంది సార్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని నార్మల్గా క్లోజ్ చేసినప్పుడు ఎంత మెజర్మెంట్ ఉందో చూద్దాం ఒకసారి. దీన్ని చూసి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 ఫీట్ ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరు దీనిలో క్లియర్గా 1 ఫీట్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మొత్తం టాప్గా ఓపెన్ చేసి చూద్దాము ఎంత ఉందో మెజర్మెంట్. ఓకేనా? ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాము. టాప్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. కనెక్షన్ చేయాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్ హైట్. ఇది ఒకసారి మెజర్ చేసి చూద్దాం ఎంత హైట్ ఉందో. ఇక్కడ చూపించాలి, జూమ్ చేసి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇది ఎంత హైట్ ఉందో కనబడుతుంది ఇక్కడికి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ 1 మీటర్ హైట్ ఉంది. 5.45 ఇంచెస్ వరకు వస్తుంది హైట్. చూశారు కదా ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ హైట్లో మనం మొబైల్ కనుక దీనికి పెడితే ఇది ఆగుతుందో లేదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ పొజిషన్లో పెట్టాను. చూద్దాం ఎలా ఉంటుందో, అవుతుందో లేదో. ఓకే, ఈ హైట్ వరకు అయితే బాగానే ఉంది. కొంచెం పెంచి చూద్దాం. పూర్తి హైట్ బాగానే ఉంది ఫ్రెండ్స్, బట్ మరీ 100% అయితే అవుతుందని లేదు. ఏమన్నా కొంచెం టచ్ అయినా కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. బట్ నార్మల్గా పట్టుకొని తీసేటట్టయితే ప్రాబ్లం లేదు. బట్ ఇలా మనం హోల్డ్ చేసినా కూడా బాగానే ఉంది. వెయిట్ ఆపుతుంది మొబైల్ని. సో స్ట్రాంగ్. ఎందుకంటే ఇది ఎందుకు చెక్ చేస్తుందంటే, ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక ట్రైపాడ్ కొన్నాను. బట్ ఆ ట్రైపాడ్ ఇదే ప్రాబ్లం, ఇలా మొబైల్ పెట్టగానే కింద పడిపోతూ ఉండేది. ఓకే, చూద్దాం. యాంగిల్ మార్చాను, బాగానే ఉంది. రొటేట్ చేయడానికి కూడా బాగానే ఉంది. కొంచెం పైకి చూద్దాం, సెల్ఫీ టైప్ పెట్టి. ఓకే, ఇది కూడా చూడడానికి ఓకే ఫ్రెండ్స్, గుడ్, బాగానే ఉంది. చూస్తున్నారు కదా, ఇది కూడా బాగానే ఉంది. బాగానే ఉంది. ఇది స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు లెగ్స్ ఇది 4 లెగ్స్ ఉన్నాయి కాబట్టి, 4 లెగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రాంగ్గా, ఈ 4 లెగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రాంగ్గా ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్. ఆపుతుంది సపోర్ట్. ఇంకా కొంచెం మనకి కిందకు కూడా ఇలా స్ట్రెచ్ చేయొచ్చు. ఓకే, ఇలా పెట్టినా కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి. ఎంత స్ట్రెచ్ చేస్తే అంత బెటర్. ఓకే, సరే వెనకలేదు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసి చూద్దాం, చెక్ చేద్దాం ఎలా పనిచేస్తుందో. ఓకే, ఇప్పుడు ఈ బ్లూటూత్ దాన్ని కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ప్రెస్ చేద్దాం గట్టిగా. బ్లింక్ అవుతుంది కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీనిలో మొబైల్ సెల్ఫీ అని వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. పే చేద్దాం. కనెక్టింగ్ అని చూపిస్తుంది, కనెక్టెడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిలో కెమెరా ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు వీడియో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి వీడియోని కూడా స్టార్ట్ చేసి చూద్దాము, క్లిక్ చేసి. దీని ఫ్రెండ్స్ నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి. వీడియో కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మన వీడియోని ఆఫ్ చేసి చూద్దాం ఒకసారి అవుతుందో లేదా. ఓకే, వీడియో కూడా ఆఫ్ చేస్తుంది. ఇదైతే బాగానే ఉంది, స్టేబుల్గా. నా దగ్గర అయితే డాష్ క్యామ్ లేదు. ఇక్కడ ల్యాబ్ ఉంటే అది కూడా పెట్టి చూపించేవాడిని మీకు. బట్ ఇదైతే స్ట్రాంగ్గానే ఉంది. కెమెరా ఏం లేదు నా దగ్గర, అందుకని నేను ఇది పెట్టలేదు. సో మనం ఇక్కడ కెమెరా కూడా పెట్టుకొని చూసుకోవచ్చు. ఇది మనకి టైట్ చేయడానికి, ఇది మనకు కావాల్సిన పొజిషన్లో పెట్టుకొని మనం ఇది టైట్ చేస్తే ఇంతే ఉంటుంది. తర్వాత దీంతో మనకి ఎక్కడ కావాలంటే అలాగే ఇలా తిప్పుకోవచ్చు, రొటేట్ చేయొచ్చు. కొంచెం అడ్జస్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఇది ఇలా చూసుకోవచ్చు. ఇది కంపెనీ వచ్చి సెల్ఫీ ఎక్స్పీటీ. యాక్చువల్గా సెల్ఫీ ఎక్స్పీటీ అనే కన్నా సెల్ఫీ ఎక్స్పర్ట్ అన్నట్టుగానే ఉంది దీని పేరు. ఇదైతే బాగానే ఉంది, క్వాలిటీ అయితే బాగానే ఉంది. మరి ప్లాస్టిక్లా అనిపించట్లేదు. బట్ ఈజ్ గుడ్ క్వాలిటీ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను ఇంతకుముందు వాడిన సెల్ఫీ స్టిక్తో పోల్చుంటే ఇది చాలా బాగుంది క్వాలిటీ. 2060 రూపీస్ పడింది ఫ్రెండ్స్ కాస్ట్. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. మీరు సెల్ఫీ ఎక్స్పర్ట్ అంటే కూడా తెలిసిపోతుంది. మీరు అలా కొనుక్కోవాలనుకుంటే దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ట్రై చేయండి ఒకసారి. అంటే దీనికన్నా బెటర్గా లేవని నేను చెప్పడం ఉండొచ్చు, బట్ నేను ఇదైతే ట్రై చేద్దామని ఒకసారి నేను కూడా చాలా రివ్యూస్ చూసాను, బాగుంది. సో అందుకనే ఇటువన్నాను. ఎందుకంటే ఇక్కడ చూశారు కదా, ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఇది కూడా బాగా స్ట్రాంగ్ గ్రిప్ అనమాట. దీనికి లూజ్ అయ్యి ఊరిపోకుండా ఉండాలి, మిగతా వాటికి ఇలా లేదు గ్రిప్. నాకు అది స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అనిపిస్తుంది, అందుకే నేను పర్చేజ్ చేశాను.
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని, అలాగే లైక్ చేసి, ఎవరికైనా దీని గురించి రివ్యూ చేసుకోవాలనుకుంటే కొనుక్కునే ముందు రివ్యూ చూసి కొనుక్కుంటే బెటర్ నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.